అసలు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే ఏంటి? అంటే ఫస్ట్ నైట్‌లో చాలా కామన్‌గా జరిగేది ఏంటి? దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా కొత్తగా పెళ్ళైన వాళ్ళలో నార్మల్‌గా ఈ ఫస్ట్ నైట్ అంటేనే వాళ్ళేదో యుద్ధంకి పోయినట్టు ఫీల్ అయితుంటారు. అండ్ చాలా మందికి మనకి బేసిక్‌లీ మనకి సెక్స్ ఐడియా ఉండదు. స్కూళ్ళల్లో కానీ, కాలేజ్‌లో కానీ సెక్స్ ఎడ్యుకేషన్ పట్ల అవగాహన ఉండదు. అండ్ అమ్మాయికి కానీ, అబ్బాయికి కానీ ఇద్దరికీ సేమ్ ప్రాబ్లమ్. అంటే అసలు ఎలా చేయాలి? ఏం చేయాలి? ఏం చేస్తే అపోజిట్ పార్ట్నర్ హ్యాపీగా ఉంటుంది. దీనిపైన కంప్లీట్‌గా అవగాహన లేని వాళ్ళు చాలా రెగ్యులర్‌గా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏందంటే అంగస్తంభన సమస్య. అంటే ఇట్ ఈస్ ఓన్లీ డ్యూ టు యాంగ్జైటీ. నార్మల్ పెళ్లి అయితుంది. ఫస్ట్ నైట్ అని వాళ్ళిద్దరిని రూమ్‌లోకి పంపించేస్తారు. ఇద్దరికీ ఏం చేయాలో అవగాహన ఉండదు. అండ్ అలా 1 డే అయిపోతుంది, 2 డేస్ అయిపోతుంది, 1 వీక్ అయితుంది, 10 డేస్ అయితుంది. పబ్లిక్‌లో నుంచి ప్రెషర్ వస్తుంది. అంటే ఫ్యామిలీస్ 2 సైడ్ ఫ్యామిలీస్ నుంచి ఏమైంది? ఎట్లా అయింది? ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటారు. సో, అలా అవ్వలేదు అనేసరికి ఇంకా మెన్స్‌లో ఉండే కామన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇంకెక్కువ స్ట్రెస్‌లోకెళ్ళిపోతారు. అసలు సెక్స్ చేయడం కంప్లీట్‌గా భయం, భయం కంప్లీట్‌గా ఒక ప్లెజర్‌ఫుల్ ఈవెంట్ ఒక భయంకరమైన ఈవెంట్‌గా తయారైతుంది ఒక యంగ్ గైస్‌కి. సో, ఒక్కటి ఏంటంటే స్ట్రెస్ ఇవ్వకుండి. అంటే ఇప్పుడు ఫస్ట్ నైట్ అనేది ఒక పెద్ద స్ట్రెస్‌ఫుల్ జాబ్ లాగా అనిపిస్తుంది. లెట్ దెమ్ టేక్ దేర్ టైమ్. అంటే మీరు ఇదే ముహూర్తంలోనే సెక్స్ చేస్తేనే పిల్లలు పుడతారనేది నాన్‌సెన్స్ కాన్సెప్ట్ అండి. ఇట్లా ముహూర్తంలోనే సెక్స్ చేయాలి, ముహూర్తంలోనే అన్నీ పాత పద్ధతులు. అప్పట్లో అవన్నీ ఎందుకు ఫాలో అయినరో పెద్దగా నాకైతే పర్సనల్‌గా అవగాహన లేదు. కానీ జనరల్లీ ముహూర్తాలు పెట్టుకొని సెక్స్ చేసేటప్పుడు చాలా మందిలో ఉన్న ప్రాబ్లమ్ ఏందంటే, ఈ పెర్ఫార్మన్స్ యాంగ్జైటీ అవుతుంది. ఎవరిని కూడా మేము రిలీజియస్‌గా నేను ఎవరిని ఏం అనట్లేదు. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ ఇట్స్ ఓకే. బట్ మెన్స్‌లో ఉండే భయాల గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. సో, వాళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ రావడానికి ఈ పెర్ఫార్మన్స్ యాంగ్జైటీయే మేజర్ రీజన్.